హాయ్ అండి అందరికీ. సో ఈరోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు నా వీడియో ఏంటంటే మా హస్బెండ్ చాలా డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయితే అయ్యారనమాట. ఒక 10 kgs తగ్గారు. సో అతను వెయిట్ లాస్ ఎలా అయ్యాడు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో అతని జర్నీ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్ అండి. హలో హాయ్. సో ఈరోజు అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ వెయిట్ లాస్ జర్నీ గురించి. సో మీరైతే నాకు ఆన్సర్ చేయండి, సో దట్ మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు వెయిట్ ఎంత ఉండేవాళ్ళు ఒకప్పుడు, తగ్గిన తర్వాత మీ వెయిట్ ఏంటి? ఒక 73 అలా ఉండేవాడిని, 65కి అలా వచ్చి. ఓకే. అసలు వెయిట్ తగ్గాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఏ ఫొటోస్ తీసుకున్నా పెద్దగా బాగా వచ్చేవి కాదు. అండ్ మిర్రర్లో చూస్తున్న రోజులు బాగానే అనిపించేది నాకు. అంటే సెల్ఫ్ మిర్రర్లో చూసుకుంటే అందరూ అందంగానే అనిపిస్తారేమో లైట్ల మధ్యలో, బట్ ఫొటోస్ దిగినప్పుడు తెలిసిపోయేది కొంచెం షేప్ అవుట్ అయినా అని. ఓకే. అది మీకు వెయిట్ లాస్ కొంచెం లైక్ అప్పటి నుంచి అందరూ బాగుండి మనం ఆ పిక్చర్లో బాగాలేమంటే చిరాకు అనిపిస్తుంది. ఓకే అండి. సో ఫస్ట్ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు, ఎక్కడ నుండి స్టార్ట్ చేశారు? సో ఫస్ట్ నేను ఫుడ్ కటింగ్ నుంచి స్టార్ట్ చేసిన. చాలా అంటే నాకు తెలియదు ఎలా స్టార్ట్ చేయాలని. సో నేను యూట్యూబ్ వీడియోస్ అవి చాలా చూశాను. సో ఫస్ట్ నేను కొంచెం ఏమాత్రం లైక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండేవాడిని జిమ్ అంటే అండ్ డైట్ అంటే. ర్యాండమ్గా ఏది పడితే అది తినేసేవాడిని. ప్రోటీన్ అలాంటివి ఏమి తీసుకునేవాడిని కాదు. నాకు తెలియదు బేసిక్గా ప్రోటీన్ అంటే ఇదంటే ఇది అని కూడా. తర్వాత అన్నీ నేర్చుకున్నాను యూట్యూబ్లోకి వెళ్ళి. కార్బ్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏవి ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అది ఇది. సో అలా స్టార్ట్ అయింది. ఓకే. మీరు స్టార్టింగ్ వర్కౌట్ చేయడం జిమ్లో స్టార్ట్ చేశారా, ఇంట్లోనే స్టార్ట్ చేశారా? ఇంట్లోనే, కంప్లీట్లీ ఇంట్లోనే. సో ఇలానే లైక్ ఆన్లైన్ ట్రైనర్స్ని ఫాలో అయ్యేవాడిని. డంబుల్స్ తెచ్చుకున్నాను అండ్ బాడీ వర్కౌట్ స్టార్ట్ చేసినాను. మరీ హెవీగా ఏం చేయలేదు, స్టార్టింగ్ తెలియదు కదా. సో పక్కన ఎవరు సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తక్కువ వెయిట్స్ తోటి చేసుకునేవాడిని. అండ్ నాకు లైక్ ఇమీడియట్గా చేంజెస్ అయితే కనిపించలేదు, చాలా టైం తీసుకుంది యాక్చువల్లీ. ఎన్ని మంత్స్ పట్టి ఉండొచ్చు అండి? నాకు ఈజీలీ ఒక 5-6 మంత్స్ పట్టింది. ఓకే. నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఫస్ట్లో జిమ్ జాయిన్ అవ్వకపోవడానికి ఫైనాన్షియల్ రీజన్స్ ఆర్ జిమ్కి వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఆర్ ఫియర్ కొంతమందికి ఉంటుంది కదా వెళ్ళాలని పబ్లిక్ ప్లేసెస్లో, అలాంటి రీజన్ ఏమైనా ఉండేదా? లైక్ అంటే కొంచెం ఫియర్ ఉండేది యాక్చువల్లీ. వెళ్ళి సడన్గా అక్కడ ఏ ఎక్విప్మెంట్ ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుంటుండే. బట్ అంటే జనరల్ వర్కౌట్స్ అవి చేస్తాం కానీ ఎక్విప్మెంట్తో చేయాలంటే కాస్త చూసుకొని జాగ్రత్త చేయాలి. సో నేనేమనుకున్నా, ఇంట్లో కొద్ది రోజులు ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ అనేది నేర్చుకొని కొంచెం స్ట్రెంత్ పెంచుకొని జిమ్కి వెళ్ళి తర్వాత నుంచి లైక్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది కదా నాకు లేపడం కానీ అన్నట్టు అట్లా ఆ ప్రాసెస్ ఫాలో. ఓకే. మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు ఆ వెయిట్ లాస్ జర్నీలో మీరు రైస్ కంప్లీట్గా తగ్గించేశారా? యా, ఇదైతే జరిగింది. కంప్లీట్లీ అని కాదు కానీ ఓన్లీ ఒకటేసారి పెట్టుకుంటాను అనమాట క్వాంటిటీ. ఓకే. అది మెజర్ చేయను, నాకు ఇంత అన్నట్టు క్లారిటీ వస్తుంది. అంత ఒక బౌల్ అంతా అట్లా పెట్టుకుంటాను. కర్రీ ఎక్కువ తింటాను, ఎందుకంటే లేకపోతే 2 తక్కువ అంటే వర్కౌట్ అవ్వదు నాకు కొంచెం ఎక్కువ పడుతుంది. సో అట్లా ఎక్కువ పెట్టుకొని తినేస్తాను, ఇంకా మళ్ళీ పెట్టుకోను. ఓకే. ఓకే. రిపీట్ చేయకుండా ఒక మీల్ ఒకసారిలో అయిపోవాలన్నమాట. మీకు ఎప్పుడైనా మీరు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు జనాలు ఏమైనా క్రిటిసైజ్ చేయడం అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా? అది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. కామెడీగా అనేస్తారా, బాగున్నావురా రౌండ్గా అది అని అవుతుంటుంది. ఇంకా మనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు అంటారు కదా. ఓకే. దాన్ని మీరు దాని నుండి కావాలని వెయిట్ లాస్ జర్నీ చేయడానికి ఛాన్స్ అయ్యిందా, లేకపోతే అది మీరు బాధపడే వాళ్ళం? ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు అదే ప్రాబ్లం. కొంతమందికి కొన్ని రీజన్స్ వల్ల వెయిట్ తగ్గలేకపోతారు, జనాలు వచ్చి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని సీరియస్ తీసుకోవడం బెటర్ అంటారా, దానికోసం ఫీల్ అయ్యాలంటారు? మీ ఒపీనియన్ ఏంటి ఎవరైనా జనాలు అలా మాట్లాడితే? అంటే అది లైక్ కొందరికి ఎలా ఉంటుందంటే అది ఒబిసిటీ బై హెరిడిటరీ వస్తుంది, లైక్ త్రూ పేరెంట్స్ వచ్చేటు ఉంటాయి. అలాంటి వాళ్ళ కేసెస్లో వాళ్ళు ఎంత చేసినా పెద్దగా ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. సో వాళ్ళని విడిచిపెట్టి మిగతాది ఎవరైతే వాళ్ళు తినడం వల్ల లైక్ డైలీ కొంచెం ఈటింగ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండడం వల్ల వస్తుంది అనుకున్నారనుకో, వాళ్ళు డెఫినెట్లీ వర్కౌట్ చేయడం అనేది సజెస్ట్ చేస్తారు. లైక్ నేను చూసిన దాని ప్రకారం నాకు కాస్త కూస్తో యాజ్ ఏ హ్యూమన్గా చాలా యాక్టివ్ అయ్యాను. లైక్ ఇంతకుముందు చాలా లేజీగా బెడ్ పైన వాలిపోతూ కదలాలంటే కొంచెం బద్ధకం ఉండేది. డిసిప్లిన్ అనేది వస్తుంది మోస్ట్లీ వర్కౌట్స్ అనేది. ఫస్ట్ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కంటే మనకి డిసిప్లిన్ ఎక్కువ. లైక్
ఏదైనా చెయ్యాలి అన్న కొంచెం మోటివేషన్ ఉంటుంది నీకు, కొంచెం Right. ఫిట్నెస్ అలాంటిది ఏదో ఒక హాబీ లాంటిది పెట్టుకుంటే మంచిది. ఓకే అండి. తర్వాత మీకు సరే ఈ ట్రాన్స్ఫర్మేషన్‌లో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? మోటివేషన్ లేకపోవడమా? లేకపోతే క్రేవింగ్స్ రావడమా? అది తిందాం, ఇది తిందామా? లేకపోతే బిజీ వర్క్ షెడ్యూల్ ఉండడమా? ఏదైనా ఇంజ్యూరీస్ వల్ల మీది ఏమైనా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే స్టార్టింగ్లో వర్కౌట్స్ చేయడం చాలా కష్టం అనిపించేది యాక్చువల్లీ. అండ్ నీకు రిజల్ట్స్ కూడా కనపడవు. చాలామందికి అక్కడే సగం డిమోటివేట్ అయిపోతారు. ఏంటి మనం ఇంత చేస్తున్నా అసలు ఎక్కడ చేంజ్ కనిపించట్లేదు. కొందరికైతే లైక్ 3 to 6 months పట్టుద్ది అసలు కనపడాలని. సో ఆ కేసెస్లో మనం డిమోటివేట్ అయితే అవ్వకూడదు, లైక్ చేసేది యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. అండ్ నా కేసులో కూడా కొంచెం టైం పట్టింది యాక్చువల్లీ చాలా రిజల్ట్స్ వచ్చే వరకు. ఓకే. సో వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనాలు నన్ను నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే ఇవి చేయడం కూడా వర్కౌట్ అవుతుందని, లైక్ చాలామంది వాళ్ళు కూడా లైక్ నన్ను అబ్జర్వ్ చేసి చేయడం స్టార్ట్ చేశారు. ఇన్స్పైర్ అయ్యి ఓకే చేయడం start చేశారు. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటాడు సైలెంట్గా అన్నట్టు. ఓకే. ఓకే. మీరు ఎప్పుడైనా దీన్ని అంతా వదిలేద్దాము అని అనిపించిందా? ఒకవేళ అలా అనిపించినప్పుడు కూడా మీరు ఏం ఆలోచించి లేదు కంటిన్యూ చేద్దామని అనుకున్నారు? నా విషయంలో అంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఒక 1 year గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ జిమ్ చేయడం కూడా. ఓకే. బట్ ఆ టైంలో నేను ఇంకా ఫుడ్ కంట్రోల్ చేసుకునేవాడిని. బట్ రీసెంట్లీ మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ నేను అనుకునేది అయితే ఎందుకైతే స్టార్ట్ చేసినామో అది మర్చిపోకూడదు కదా. ఇనిషియల్గా ఏదో ఒక సాలిడ్ రీజన్ ఉండే మనం స్టార్ట్ చేసి తగ్గి ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ అన్నీ నేర్చుకొని అంత కష్టపడి చేసి లైక్ ఇప్పుడు సడన్గా వదిలేయడంలో లైక్ వాల్యూ లేదనిపించింది. అది అయితే నేను ఖచ్చితంగా మేబీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటారేమో, ఒక 3 to 6 months చేసి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ చేసి, బట్ ఖచ్చితంగా చేయడం అయితే ఆపను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి, మీరు ఫిట్నెస్సే కాకుండా మీరు చాలా కాన్ఫిడెంట్గా గ్రూమింగ్గా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీ లుక్స్ని. ముందు ఇంత పట్టించుకునే వాళ్ళు కాదు కదా. సో మీకు ఏది బిగ్గెస్ట్ డిఫరెన్స్ మీరు చేసింది? హెయిర్లో చేశారా, బియర్డ్లో చేశారా, స్కిన్ కేర్లో చేశారా, క్లాతింగ్, కాన్ఫిడెన్స్ ఏది మీరు చేసుకున్నది? ఓకే, నేను అనుకునేది అయితే వన్స్ నువ్వు కరెక్ట్ షేప్లో ఉంటే ఏదేసినా అందంగా కనిపిస్తారు. అలాంటివి అనమాట. ఫిట్నెస్ లైక్ అదే నీకు ఒక ఆర్నమెంట్ లాంటిది నీ బాడీకి. సో నువ్వు అది ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా నువ్వు డైలీ ఫేస్ వాష్ చేసుకున్నా బాగానే కనిపిస్తారు. చాలామంది ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు, అవుట్ఫిట్స్ అండ్ స్కిన్ కేర్ అది ఇదని. కానీ ఇంటర్నల్లీ ఫస్ట్ నువ్వు ఫిక్స్ చేసుకుంటే నీ బాడీని, తర్వాత నువ్వు స్కిన్ కేర్ లైక్ నా స్కిన్ కేర్ వచ్చేసి జస్ట్ డైలీ మాయిశ్చరైజర్ పూసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండడం, అది సరిపోతుంది బేసిక్లీ నా విషయంలో అయితే. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న మల్టీవైటమిన్స్ లాంటివి ఏమన్నా తీసుకుంటా ఉంటాను, అది కూడా చాలా తక్కువే. అది మోస్ట్లీ డాక్టర్స్ని అడిగి ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. బెటర్. సో ఒక 80% ఫుల్ అయ్యేలాగా చూసుకోవాలి. అబ్వియస్ నీకు తెలుస్తుంటుంది తినేటప్పుడే. ఇప్పుడు సో ఒక 80% ఫుల్ అయ్యేలాగా చూసుకోవాలి. అబ్వియస్ నీకు తెలుస్తుంటుంది తినేటప్పుడే. ఓకే ఇంకా నాకు కొంచెం పడితే ఫుల్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఆపేస్తే అదే నీ క్యాలరీ డెఫిసిట్ అన్నమాట బేసిక్గా. ఇప్పుడు జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయొచ్చు? క్యాలరీ డెఫిసిట్ వర్కౌట్స్ నేను అనేది జిమ్కి వెళ్ళని వాళ్ళు జిమ్కి వెళ్తేనే వర్కౌట్ ఇంట్లో చేయొచ్చు ఇంట్లో కూడా బేసిక్గా పుషప్స్, ప్లాంక్స్, నీకు మంచి స్క్వాట్స్ చేయొచ్చు. మీరు లెగ్స్ కవర్ అవుతాయి, పుషప్స్ చేస్తే చెస్ట్ కవర్ అవుతుంది. పులప్స్ చేయొచ్చు, ఏదన్నా సజ్జ పట్టుకొని పైకి కింద పులప్స్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ ఉంటాయి యూట్యూబ్లో. లైక్ మీరు ఎత్తే బాడీ వర్కౌట్స్ అని కొడితే చాలా వస్తాయి. సో అది వాళ్ళు ఇస్తారు కూడా మీకు 5 days షెడ్యూల్ అలా. ఇప్పుడు ChatGPT కూడా ఉంది కాబట్టి చాలా సోర్సెస్ ఉన్నాయి, లైక్ సోర్సెస్ వైజ్ చాలా ఉన్నాయి. అండ్ నీ ఫామ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఇన్ఫర్మేషన్ అనేది అన్లిమిటెడ్గా ఉంది. ఎక్కడ ఎక్కినా కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. సో మనం అంతటా మనం ఏదో ఎక్స్క్యూజ్ ఎత్తుక్కొని ఆగిపోయినట్టే కానీ, లేకపోతే నాకు జిమ్ పోవడానికి డబ్బులు లేవు అవన్నీ ఎక్స్క్యూజెస్ నా దృష్టిలో అయితే. ఓకే అండి. నెక్స్ట్, వాట్ ఆర్ 3 biggest mistakes people make when trying to lose weight? మీ అకార్డింగ్ టు మీ నాలెడ్జ్, మీరు ఇన్ని ఇయర్స్ నుండి ఫిట్నెస్ జర్నీలో ఉంటున్నారు కదా, జనాలు చేసే ఒక 3 mistakes ఆర్ మీరు చేసిన 3 mistakes ఏంటి? ప్రోటీన్ తీసుకోకపోవడం,
డైలీ లైక్ ఎలాంటి నీ వెయిట్ కంటే డబుల్ ది అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో అట్లీస్ట్ లైక్ దాంట్లో 75% నువ్వు ఫిల్ చేయగలిగాలి, అదర్వైజ్ నీకు మజిల్ గ్రోత్ ఉండదు. ఓకే. అండ్ దెన్ కొందరు ఎలా అంటే మేము వర్కౌట్ చేస్తున్నాం కదా అని ఇలా పడితే అలా తింటారు. బయట ఫుడ్ అసలు మంచిది కాదు, లైక్ అంత జంక్ ఫుడ్ కూడా అంత తినకూడదు. అండ్ ఎప్పుడు ఫుల్ తినకూడదు 100%, అదైతే నేను అనుకుంటాను. ఎందుకంటే 100% ఫుల్ తిన్నావంటే నువ్వు ఇంకా డెఫిసిట్లో లేదు. క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళకపోతే నీకు ఇంకా ఆబ్వియస్లీ నీ వెయిట్ తగ్గదు. ఎక్కడున్నావు అక్కడనే ఉంటావు కానీ తగ్గడం అయితే కష్టం ఉంటుంది. సో మనం వర్కౌట్స్, జిమ్ ఎంత ఇంపార్టెంటో మనకి తినడం, ఫుడ్ ఇంటేక్ అలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ వెయిట్ లాస్ జర్నీలో మనకి బోనస్ లాగా మన హెయిర్, స్కిన్ కూడా మనకి చాలా బెటర్ అవుతుంది. అది పోయే కొద్దీ లైక్ వర్కౌట్లో చాలా బాగా వస్తుంది ఫేస్లో, ఎందుకంటే ఫస్ట్ నీ బోన్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది ఫేస్లో. అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైనా ఉన్నా అది లూజ్ అవుతావు ఓవర్ ది టైం. ఇమీడియట్గా కనపడవు కానీ రిజల్ట్స్ ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుంది, ఎందుకంటే జా స్ట్రక్చర్గా అంత ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ అంతా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఈరోజు ఎవరైనా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి ఒక అడ్వైస్ ఇవ్వాలంటే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? నా దృష్టిలో లైక్ స్టార్ట్ స్లోలీ. ఒకటే రోజులో లైక్ తగ్గిపోవాలి, లైక్ 1 month టార్గెట్ పెట్టుకొని 5 to 10 kgs తగ్గిపోదాం, హిట్ చేద్దామని చాలామంది ట్రై చేస్తుంటారు. బట్ అది సస్టైనబుల్ కాదు, అంటే అది ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు. నువ్వు అంత నీ కడుపుని ఆపుకొని అంత వెయిట్ తగ్గిలేవు డెఫినెట్లీ. సో తినాలి, నీ క్రేవింగ్స్ లైక్ నీకు ఏవైతే తినాలనిపిస్తుందో తిను, బట్ నెక్స్ట్ 2-3 days అది కంట్రోల్ చేసుకో, వర్కౌట్ చేసుకో, స్లోగా స్టార్ట్ చేసుకో, వాకింగ్ చెయ్యి, వాకింగ్ టు రన్నింగ్కి రా, తర్వాత ఫుడ్ కంట్రోల్ చేసుకో మెల్లగా, స్లోగా ప్రోగ్రెసివ్గా చేస్తే నీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే అండి, ఇది నా పర్సనల్ క్వశ్చన్. లైక్ ఇది ఒక బాడీ పాజిటివిటీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. నిజంగానే సన్నగా ఉండడమే అందమా? లావుగున్న వాళ్ళు అందంగా ఉండరా? సన్నగా ఉంటేనే సొసైటీ స్టాండర్డ్స్లో మనం ఫిక్స్ అవుతామా? అది మిత్తే అండి, అలా అన్నీ ఏముండదు. కొందరు ఇప్పుడు నేను చాలా చూస్తూ ఉంటాయి యూట్యూబ్లో, ఎలా ఉంటుందంటే అతనికి 6 packs ఉండి చాలా హెవీగా చాలా ఫిట్గా ఉంటాడు, ఇంకొక అవతల వైపు ఆయన లావు ఉండి చాలా హెల్తీగా ఉంటాడు. అండ్ ఈవెన్ స్ట్రీట్ ఫైట్స్ అవి జరుగుతూ ఉంటే వాళ్ళు వీళ్ళని కొట్టగలుగుతుంటారు. సో అది మ్యాటర్ అవ్వదు, నువ్వు హెల్తీగా ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్. నీ ఒంట్లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ అలాంటివి లేకుండా, లైక్ ఓవర్ ది టైం డిసీజెస్ ఏం రాకుండా, ఇప్పుడు షుగర్, బీపీ ఇవన్నీ లైక్ వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి రైస్ ఎక్కువ తినడం వల్ల. సో అవన్నీ నువ్వు ఈ ఫిట్నెస్ వల్ల అవాయిడ్ చేయొచ్చు కదా. సో హెల్తీగా ఉంటూ హెల్తీ వెయిట్ మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లైక్ లిటిల్ బిట్ ఓవర్ వెయిట్ ఉంటాం, ఇప్పుడు నీకు BMI ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ హైట్ అండ్ వెయిట్కి ఈ రేంజ్లో ఉండాలి అని BMI ఇండెక్స్ అంటే నీ ఫ్యాట్ పర్సంటేజ్, బేసిక్గా నీ బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలి వాళ్ళు ఇంత డిఫైన్ చేస్తారు. బట్ అంతే ఉండక్కర్లేదు, దానికంటే కొంచెం ఓవర్ వెళ్ళినా పర్లేదు, కానీ మరీ అన్కంట్రోలబుల్ ఉంటుంది. సో బేసిక్గా మనం చెప్పడం ఏంటంటే ఫిట్నెస్ ఉండడం అంటే సన్నగా ఉండడం ఆర్ లావుగా ఉండడం, ఇంత వెయిట్ ఉంటేనే ఫిట్గా ఉన్నారని డిసైడ్ చేయలేం. బట్ ఎవరి బాడీ వెయిట్కి వాళ్ళు కరెక్ట్గా ఉన్న వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్లో ఉన్నారా, తిరగలుగుతున్నారా, చేసుకుంటున్నారా, అట్లీస్ట్ కింద కూర్చోగలుగుతున్నారా, బెండ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది యంగ్ పీపుల్ కూడా ఓల్డ్ పీపుల్ కంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదలడానికి కానీ, నడవడానికి కానీ. ఈటింగ్ హ్యాబిట్స్ లైక్ పొద్దున్న 4 గంటలకు లేదు బిర్యానీ తింటున్నారు ఈ మధ్య. సో 4 బిర్యానీస్ అవన్నీ ఎక్కువ అయిపోయి ఎప్పుడు ఒకసారి చేయడం తప్పేం కాదు, 1 month 2 months అదే పనిగా తినడం అనేది కరెక్ట్ కాదు, పాయింట్ అండి. సో మేమైతే అందరూ తగ్గిపోవాలి ఇలా అని కాదు, బట్ మేము మా జర్నీ ఎలా జరిగింది, మేము ఎందుకు ఇలా తగ్గాలనుకుంటున్నాము, తగ్గాము, ఇలాంటివన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాము. అందుకే ఈ వీడియో చేసాం అనమాట. మీకు ఆ BMI ఇండెక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మీ బాడీ వెయిట్ మీకు కరెక్ట్ ఉందా లేదా అని మీకైతే ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఉంటుంది అనమాట. సో లాస్ట్ రౌండ్ అండి, ఎండింగ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారు, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటున్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, వాళ్ళు చేంజ్ చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను, బట్ మరీ అంత హెవీగా లేను. బట్ అలా డిమోటివేట్ అవ్వకుండా ఎక్కడో ఒక దగ్గర అయితే స్టార్ట్ అవ్వాలి కదా. చిన్న ఇనిషియేటివ్ అయినా
ఫస్ట్ రైస్తో లైక్ డైట్ తోటే స్టార్ట్ చేయి. ఓకే అండి. సో అంతే అండి ఈ వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఫిట్నెస్కి ఏదైనా మీకు కావాలి ఇలా ఏ రోజుకి ఏం వర్కౌట్ చేయాలి అనేది ఏమైనా కావాలంటే మాకైతే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆయన అడిగి తెలుసుకుంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు చెప్పండి. యా తను చాలా కష్టపడుతుంది, లైక్ కమెంట్ అండ్